తదుపరి కుంభరాశి. ఈ కుంభరాశి వారికి కూడా శని అధిపతి. కుంభం అంటే నిండు బిందువులే ఉన్నప్పటికీ కూడా కొన్ని మానసిక ఒత్తిడి ప్రతి పని యందు కూడా వాయిదాలు పడుతూ ఉంటాయి. బంధువర్గంలో రాగద్వేషాలు పెరుగుతూ ఉంటాయి. వీరికి ఎక్కువగా ఉద్యోగ సమస్యలు ఏదైతే అనుకుంటారో అవన్నీ కూడా ఇష్టం లేని చోటుకి బదిలీలు, స్థానచలనం, అలాగనే మనస్సుకు ఆందోళనకరమైనటువంటి సంఘటనలు జరుగుతూ శరీర అనారోగ్యం చేకూరుతూ సామాన్యంగా ఉంటుంది. అలాగనే ఎక్కువగా ఔషధ సేవ చేయడం జరుగుతూ ఉంటుంది. విద్యార్థులకు మాత్రం విద్య యందు చాలా అంటే గణిత శాస్త్రం ఎందు కానీ, సైన్స్ పరంగా కానీ, ఇంగ్లీషు శాస్త్రం ఎందు కూడా అవగాహన తక్కువగా ఉండి వీరు ఆ యొక్క సబ్జెక్టులో వీరికి మార్కులు ఉత్తీర్ణత పొందలేక కొద్దిగా మనశ్చాంచల్యం చెందుతూ ఉంటారు. అలాగనే వీరు ఎక్కువగా బంధువర్గంలో కానీ సర్వజన హితంగా బయట సామాజిక సహచర మిత్రులతో కూడా మిత్రత్వంగా ఉంటే అన్నీ కూడా మంచి చేకూరే అవకాశాన్ని కలిగించే మార్గాన్ని శనైశ్వరుడు చూపెడతాడు. అయితే వీరికి ఆరోగ్యరీత్యా కొంత ఉపశమనం మాత్రం ఉంటుంది. వీరికి సంకటనాశ గణేశ స్తోత్రం, అలాగనే శనైశ్వరునికి తైలాభిషేకం, నువ్వుల నూనెతో దీపారాధన లేదా సెమి ఆరాధన అంటే జమ్మ చెట్టుకు ఆరాధన చేసినట్టయితే కొంత శనైశ్వరుడి తాలూకా ప్రభావం తగ్గి ఉపశమనం పొందే అవకాశం. అలాగే వీరికి కూడా శివాలయ సందర్శన అంటే మంగళ శనివారాలు శివాలయ సందర్శన చేయిస్తే కొంతమేర ఒత్తిడి తగ్గుతుంది, శుభ ఫలితం చేకూరుతుంది.